తస్మాన్ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ హత్వా సుఖినః స్యామ మాధవ. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మాభిభవాత్ కృష్ణ. ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ. వర్ణసంకరః సంకరో నరకాయైవ కులస్య చ. హ్యేషా లుప్తపిండోదకక్రియాః దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన. నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం. జసుఖలోభేన స్వజనముద్యతాః. యది మామప్రతీకారం త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక అధ్యాయం పూర్తయింది. భగవంతుడికి నైవేద్యం చేసి హారతి ఇచ్చాక మళ్ళీ పని ప్రారంభిస్తాం. అర్జునుడికి ముగ్గురికి విషాదం కలిగింది, ముగ్గురికి శోకం కలిగింది. కానీ ఇద్దరి శోకాన్ని మనం స్మరించనవసరం లేదని చెప్పారు. ఒకరి శోకం లాంటి శోకం మనకి కలిగితే మన జన్మ బాగుపడటానికి దారి తెరుచుకున్నట్టే. అది భగవద్గీతకి ఆరంభం అవుతుంది. అప్పుడు దుర్యోధనుడికి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పై కన్నులు గుడ్డి. కృష్ణుడి గురించి తెలిసిన తరువాత కూడా మనసు గుడ్డిగానే ఉండడం చేత, అది తెలిసి కూడా శ్రీకృష్ణుడు ఉన్న వైపు
భగవంతుడు ఉన్న వైపు విజయము ఎప్పుడూ జరుగుతుంది అని తెలిసిన తనకుండేటటువంటి భౌతికమైన విషయాల మీది, పుత్రుల మీది ప్రేమ చేత, మమత చేత వారే బాగుపడాలి, వారే గెలవాలి, ధర్మం కోసం నిలబడేవాళ్ళు పోవాలి అని అనుకుంటూ సిద్ధపడ్డాడు. భీష్ముడు నేల కూలిన తర్వాత భగవద్గీత లోకానికి అందింది. యుద్ధ ఆరంభం నాటికి ముందే భగవద్గీత ఉపదేశం జరిగింది. నిజానికి శ్రీకృష్ణుడు చేశాడు, కానీ అది ఆవేళ బయటికి రాలేదు. ఆవేళ చూసినవాడు, విన్నవాడు కేవలం అర్జునుడు ఒక్కడే. వెంటనే యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. అక్కడ తన వారే గెలుస్తారు అని గట్టి నమ్మకం వల్ల ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు. కానీ 11వ రోజున వారి సేనానాయకుడైన భీష్ముడు నేల కూలెను అని తెలిసిన తర్వాత, అంతటివాడు నేల కూలుతుంటే ఆయన్ని గాఢంగా ప్రేమించినటువంటి పాండవులు ఏం చేస్తున్నారు? అసలు తమ సేనానాయకుడు కూలేటట్టుగా మా వాళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తూ కూర్చున్నారా? ఎందుకు భీష్ముడు నేల కూలేడు అని గాభరా పుట్టి అప్పుడు అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి. వ్యాసుడి వరబలం చేత సంజయుడు ఏం జరుగుతోంది అనేటటువంటి దూరదృష్టి పొందాడు. ఇప్పుడు ఇక్కడ ఉండి మనం జరుపుకునే కార్యక్రమాన్ని అమెరికాలో ఉండి అక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారు. దూరంగా ఉండేవాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఉండి దూరంగా ఉండేవాళ్ళు చూడటానికి అన్ని వైపులా టీవీ సెట్లు పెట్టారు. ఎక్కడో అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉండేవారు చూడటానికి, వినటానికి వీలుగా ఇంటర్నెట్ను పెట్టారు. ఇది ఈవేళ కృష్ణుడి యొక్క వరబలం చేత ఆనాడు సంజయుడికి అలాంటి యోగ్యత లభించింది. ఆయన అన్ని చూస్తున్నాడు, కానీ అడగందే చెప్పరాదు కనుక ఆయన చెప్పలేదు. భీష్ముడు పడిపోయాడని తెలిసిన తర్వాత దుఃఖాన్ని తట్టుకోలేక అడిగాడు ధృతరాష్ట్రుడు, ఏం చేస్తున్నారు నా కుర్రవాళ్ళును, ఏం చేస్తున్నారు పాండవులును అని అడిగాడు. అప్పుడు ప్రారంభమైంది భగవద్గీత. ధృతరాష్ట్రుడి యొక్క శోక నివృత్తి కోసం ఉపదేశం చేద్దాము అని ప్రారంభించాడు సంజయుడు. సమాధానం చివర చెప్పాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఆయన మాట విని నడవగలిగే అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం తప్పకుండా కలుగుతుంది, అందులో సందేహం లేదు అన్నాడు. కానీ అప్పుడైనా యుద్ధం నుంచి వెనక్కి పిలవలసింది తన కొడుకుల్ని. పిలవలేదు ధృతరాష్ట్రుడు. అందుకే తెలిసి మంచి నుంచి వెనుకకు తిరిగి తన చెడు ప్రవృత్తిలోనే ఉండేవాడు, కావాలని తప్పులు చేసేవాడు ఎప్పుడు బాగుపడడు సుమా. ధృతరాష్ట్రుడి యొక్క శోకాన్ని మన వాళ్ళు ఆరంభానికి తీసుకున్నారు తప్ప తరించడానికి తీసుకోలేదు. రెండవ వాడు దుర్యోధనుడు శోకం కలిగింది. పాండవులని చూడగానే, వాళ్ళు ఏర్పరిచినటువంటి గారుడ వ్యూహం లాంటివి చూడగానే భయపడిపోయి, భయపడ్డవాడు చేయాల్సింది ఎవరినైనా యోగ్యులని ఆశ్రయించి వారి సలహా తీసుకోవడం కనుక సంజయుడి దగ్గరికి ధృతరాష్ట్రుడు వెడితే ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళని వినయంతో అడగాలి. ఎప్పుడైనా పెద్దల దగ్గర గర్వంతో ఆదేశిస్తూ మాట్లాడకూడదు. కానీ దుర్యోధనుడు గర్వంతో వెళ్ళాడు. తన మనస్సులో ఉండేటటువంటి భావాలని ఆయన దగ్గర చెప్పి, ఆయన ఇచ్చే సలహా కనీసం వినడానికి కూడా ఇష్టపడకుండా తనకి తోచినటువంటి ఆజ్ఞలని జారీ చేసి
జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి మీరంతా భీష్మాచార్యుల వారిని అని తన మానాన్ని తాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే పెద్దలు చెప్పే మాట వినడానికి కూడా ఇష్టపడలేదు. శోకం దుర్యోధనుడికి కూడా కలిగినా ఆ దుర్యోధనుడి శోకం కూడా మనని బాగు చేయదు అని మనకి తెలియటానికి ధృతరాష్ట్రుడికి కలిగిన శోకంతో ప్రారంభమైన ఇది ధృతరాష్ట్ర విషాద యోగం కాదు. దుర్యోధనుడి శోకంతో ఇది ముందుకి సాగిన దుర్యోధన విషాద యోగము అని దీనిని అనలేదు. ఆ తర్వాత ఎదటివాడు తన మీద చేయి ఎత్తనంత వరకు తానేమి స్పందించకూడదు. ఆగి వారు శంఖాలు పూరించాక అర్జునుడు కృష్ణుడు యొక్క ఆజ్ఞతోటి వారి యొక్క పరివారం అందరూ కూడా కలిసి శంఖాలు పూరించిన తరువాత అర్జునుడికి దుఃఖం కలిగింది. అలరచించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. అలరచించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనముందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనముందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. ఉదయాస్తశీలము ఒనరగంబములైన ఉడుమండలము మోచెనుయ్యాల. ఉదయాస్తశీలము ఒనరగంబములైన ఉడుమండలము మోచెనుయ్యాల. అదన ఆకాశ పదం బడ్డ దూలంబైన అఖిలము నిండెని ఉయ్యాల. అదన ఆకాశ పదం బడ్డ దూలంబైన అఖిలము నిండెని ఉయ్యాల 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 ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయ ఉయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయ ఉయ్యాల 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 ఉయ్యాల. మేలు కట్లై నీకు మేఘమండలమిల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. మేలు కట్లై నీకు మేఘమండలమిల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయ ఉయ్యాల. నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయ ఉయ్యాల 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 ఉయ్యాల. సతికి కదలు
కౌగిలింపగచే ఉయ్యాల కమలకును భూసతికి కదలు కదలుకు నిన్ను కౌగిలింపగచేసెనుయ్యాల అమరాంగనలకు నీ హావభావములెల్ల అందందు చూపె నీ ఉయ్యాల అమరాంగనలకు నీ హావభావములెల్ల అందందు చూపె నీ ఉయ్యాల 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 కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపరుదాయే ఉయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపరుదాయే ఉయ్యాల కమనీయం వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల నీకు కడువే ఉండే ఉయ్యాల 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 అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల 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 జో వచ్చుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో జో పాలవారాశిలో పవళించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు మేలుగా వసుదేవు ఉదయించినావు బాలుడై ఉండి గోపాలుడైనావు బాలుడై ఉండి గోపాలుడైనావు జో 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 అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పిని జోల అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పిని జోల సంగతిగ సకల సంపదల నీవేళ మంగళము తిరుపట్ల మంగళము తిరుపట్ల మంగళము తిరుపట్ల మదన గోపాల
మంగళము తిరుపట్ల మదన గోపాల జో 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 రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ పట్టపగలే మాతో పలచగ నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ పట్టపగలే మాతో పలచగ నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ ఒట్టి మా పులిదిరించు వడిని మాటలు వింటే ఒట్టి మా పులిదిరించు వడిని మాటలు వింటే రట్టడివి మేర మీరకు రంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ శ్రీ వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి ఏవల చూచిన నీవేటు రంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగా
ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మీ ప్రార్థన సహకారములకి నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు నా అంశము 4వ ముద్ర, పాండుర వర్ణము గల గుర్రము. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు అన్న సంగతి మనకు తెలుసు. కానీ 4వ గుర్రము యొక్క రంగును మనము అర్థం చేసుకొనుట చాలా కష్టము. పాండుర వర్ణము, ఇంగ్లీష్లో పేల్ అని చెప్పబడి ఉన్నది. బైబిల్ పండితులు తేలికగా అర్థము చేసుకునే నిమిత్తము మిక్స్డ్ కలర్, కలగం పొలగము చేయబడిన రంగు అంటున్నారు. మొట్టమొదటి ముద్ర ఇప్పబడినప్పుడు తెల్లని గుర్రము బయలుదేరినది. 2వ ముద్ర ఇప్పబడినప్పుడు ఎర్రని గుర్రము బయలుదేరింది. 3వ ముద్ర ఇప్పబడినప్పుడు నల్లని గుర్రము బయలుదేరింది. అయితే 4వ ముద్ర ఇప్పబడినప్పుడు ఈ 3 రంగులు కలిస్తే వచ్చే మిక్స్డ్ కలర్ అనగా పాండుర వర్ణము గల గుర్రము కనబడిన. అయ్యా, దీని అర్థము ఏమిటి? నిజముగా క్రీస్తు విరోధి ఆయా రీతిలో ప్రత్యక్షమవుతున్నాడు. వాడు యాంటీ క్రైస్ట్గా ఉన్నాడు, అబద్ధ ప్రవక్తగా ఉన్నాడు. అంతేకాదు చిట్ట చివరిలో మృగముగా వర్ణించబడుచున్నాడు. నిజముగా సంఘము మీద దాడికి దిగిన క్రీస్తు